గోదావరి పుష్కరాలకు ముందే ధవళేశ్వరం నూతన గేట్లను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 153 కోట్లతో 117 గేట్లు ఏర్పాటు చేసే పనులకు చంద్రబాబు భూమి పూజ చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం 64 గేట్ల మరమ్మతులు చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం మిగిలిన గేట్ల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ధవళేశ్వరం గేట్ల మారుస్తున్నట్లు గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాలు కాపాడడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. పోలవరం సహా ముఖ్యమైన ప్రాజెక్టుల పూర్తితో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. 2027కి పూర్తి చేసే విధంగా 9 నెలల్లో పూర్తి చేసే విధంగా అన్ని గేట్ల నిర్మాణానికి ఈరోజు ముందుకు పోయామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, రాబోయే పుష్కరాల కంటే ముందు గోదావరి బ్యారేజీకి గేట్లు పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.